ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదు చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. నమస్కారం అండి. నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డయాటిషియన్, మెడికవర్ హాస్పిటల్స్, మాదాపూర్. ఇవాళ మనము మన ఆహారంలో పీచు ఎంత మోతాదులో ఉండాలి, ఈ పీచు వలన మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఒకవేళ పీచు సరైన మోతాదులో ఆహారంలో లేనప్పుడు మనకి ఎటువంటి ఇబ్బందులు వస్తాయో తెలుసుకుందాం. సో ముఖ్యంగా పీచు అనేది మన శరీరానికి ఎంతో ముఖ్యమైనదనమాట. సో ఫస్ట్ హెల్త్ బెనిఫిట్ ఏంటంటే, ఈ పీచు మన ఇంటెస్టైన్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా, మన యూస్ఫుల్ బ్యాక్టీరియా ఏదైతే మనకు చాలా మేలు చేస్తుందో అలాంటి బ్యాక్టీరియాకి ఆహారంగా పనిచేస్తుందన్నమాట. ఇది సాల్యుబుల్ ఫైబర్. సో అలా ఆ గుడ్ బ్యాక్టీరియా ఆ ఫైబర్ని తిని మనకి మంచి ఇమ్యూన్ సిస్టమ్ బిల్డప్ చేస్తుందన్నమాట. ఈ బ్యాక్టీరియా మల్టిప్లై అవుతాయి. సో దీనివల్ల మనకి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రపంచంలో చాలా చోట్ల దీనిపైన రీసెర్చ్ జరుగుతుందన్నమాట. అలాగే ఈ ఫైబర్ మన శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, మన బ్లడ్ గ్లూకోజ్ని బాగా కంట్రోల్లో చేస్తుంది. ఈ ఫైబర్లో ఉండే పొటాషియం ఏదైతే ఉంటుందో అది మన బ్లడ్ ప్రెషర్స్ని కంట్రోల్ చేస్తుంది. ఈ ఫైబర్ ఇంటెస్టైన్లో మన కొవ్వుని చుట్టుకొని మోషన్ ద్వారా తీసేసి మనకి మెల్లిమెల్లిగా వెయిట్ రిడక్షన్కి హెల్ప్ చేస్తుంది. ఈ ఫైబర్ మనం సరైన మోతాదులో తీసుకున్నప్పుడు ఆకలి అనేది తగ్గుతుందన్నమాట. మన సెషైటీ హార్మోన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో మనము ఆహారం అనేది తగ్గిస్తాము, అలాగే మనకి వెయిట్ లాస్ కూడా కనబడుతుందన్నమాట. సో దీంట్లో ఒక ప్రొటెక్టివ్ ఫంక్షన్ ఏంటంటే, ఇది మన కోలోన్ క్యాన్సర్ రానివ్వకుండా చూస్తుందన్నమాట ఈ ఫైబర్. అలాగే కొంతమందిలో మలబద్ధకం, కాన్స్టిపేషన్ చూస్తుంటాం. సో ఈ ఫైబర్ కంటెంట్ యాడిక్వేట్గా ఉన్నప్పుడు మోషన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది, ఈజీగా పాస్ చేస్తారు. సో హెమరాయిడ్స్ కానీ పైల్స్ని ప్రివెంట్ చేయడానికి మనకు ఒక బెనిఫిట్ ఉంటుందన్నమాట. సో ఎన్నో రకాల బెనిఫిట్స్ అనేవి ఫైబర్తో మనకు ఉన్నాయి. సో ఇవి ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో మనకి ఫైబర్ 25 grams నుంచి 30 grams పర్ డే తీసుకుంటే మనకి మంచి బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ కనబడతాయి అన్నమాట. దీనికన్నా ఎక్కువ మించి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఫైబర్ తీసుకోవడం వలన బ్లోటింగ్, డిస్టెన్షన్, ఇండైజెషన్ రావచ్చు, డయేరియా కూడా కావచ్చు అనమాట. సో రికమెండెడ్ అమౌంట్స్లో తీసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ కనబడతాయి. సో ఈ ఫైబర్ అనేది మనం నిత్యం తీసుకునే ఆహారంలో లభిస్తుంది. ముఖ్యంగా మనం తీసుకునే గింజ ధాన్యాలు, చిరుధాన్యాలు అవి రీఫైండ్ చెయ్యకపోతే కనుక, అంటే సింపుల్ ప్రాసెసింగ్, మనం వాటిని ఒక ప్యాడీ ఒడ్లు కానీ గోధుమలు, జొన్నలు ఏవైనా వాటి కార్న్లో నుంచి తీసి దానితోనే తీసినప్పుడు మనకి అబ్సల్యూట్ గ్రెయిన్ ఎలా వస్తుందో ఆ గ్రెయిన్ని మనము వండుకొని తీసుకున్నప్పుడు మనకి ఫైబర్ లభిస్తుంది. లేదు వాటిని పిండి ఆడించి తీసుకోవడం వలన, లేదు వాటిని రవ్వ కింద చేయడం వలన కూడా ఫైబర్ లభిస్తుంది. ఒకవేళ మనం ఈ గ్రెయిన్ని రీఫైన్ చేసాము, అంటే ప్రాసెసింగ్ ఎక్కువగా చేసాము, ముఖ్యంగా కార్న్ఫ్లవర్, మైదా ఇలాంటి వాటిలో మనకి ఫైబర్ లభించదన్నమాట. సో ఫైబర్ లేకుండా ఇలా మైదా, కార్న్ఫ్లవర్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన మన శరీరానికి చాలా నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి, అలాగే సెంట్రల్ ఒబేసిటీ కానీ పొట్ట సాగడం జరుగుతుంది, ఫ్యాటీ లివర్ రావడము, అలాగే కొన్ని రోజులు ఇలాగే కంటిన్యూ అయితే డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో కాన్స్టిపేషన్ కూడా దీంతో వచ్చే ఇంకొక కాంప్లికేషన్. సో ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి మన శరీరంలో కనబడుతుంటాయి. బాడీలో సెల్యులార్ మెటబాలిజం లెవెల్లో ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుందన్నమాట. వీటితో మనకి ఎన్నో రకాల ఇబ్బందులు, అంటే రకరకాల ప్రాబ్లమ్స్, హైపర్ టెన్షన్ రావచ్చు, డయాబెటీస్, స్ట్రోక్ రావచ్చు, హార్ట్ ప్రాబ్లం ఇలాంటివి ఏవైనా రావచ్చు అన్నమాట ఇన్ఫ్లమేషన్ వలన. సో అందుచేతనే మనం తీసుకునే ఆహారంలో గింజ ధాన్యాలు హెల్దీగా ఉండాలి. అలాగే పప్పు దినుసుల్లో ఎక్కువగా మొలకలు కానీ, గుగ్గిళ్ళు కానీ ఇలాంటివి తీసుకోవాలి. శనగలు, పెసర్లు, బొబ్బర్లు, అలసందలు, రాజ్మా, సోయాబీన్స్, డబల్ బీన్స్ ఇలాంటివి ఉడికించి తీసుకోవడం కానీ, వీటిని కూర చేయడం కానీ చేస్తే ఫైబర్ లభిస్తుంది. అలాగే మనం తీసుకునే ఆకుకూరలు, కూరగాయల్లో సమృద్ధిగా లభిస్తుంది. వీటిని నీట్గా తోలు తీసేసేయడం, వాటిపైన తొన తీసేసేయడం, అలా చేయడం వల్ల ఫైబర్ పోతుందన్నమాట. ఇంతకుముందు మనము బీరకాయ తొక్కలు పచ్చడి చేసేవాళ్ళు, అలాగే సొరకాయ తొక్కలు పచ్చడి చేసేవారు.
సో ఇలాంటి వాటిలో మనకు మంచి ఇన్సాల్యుబుల్ ఫైబర్ లభిస్తుంది. సో వీటిని మనము ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్ని కంటిన్యూ చేయాలి. బ్రేక్ఫాస్ట్లో మనం కూరగాయ చట్నీ, ఆకుకూర చట్నీ వాడడం వలన మంచి ఫైబర్ అనేది లభిస్తుంది అనమాట. ప్రతి మీల్లో పచ్చికూరల సాలడ్ కానీ, స్టీమ్ సాలడ్ కానీ, కూరగాయలు ఉడికించిన సూప్ కానీ, కూరగాయలని సాంబార్ రూపంలో చేసుకోవడం కానీ, ఆకుకూర పప్పు కానీ, కూరగాయ పప్పులు లేదా కూరలాగా వండడం కానీ చేయడం వలన మనకు మంచి ఫైబర్ అనేది లభిస్తుందన్నమాట. పిల్లల్లో కూడా చాలా చిన్న వయసు నుండి మనము ఇలాంటి ఆహారపు అలవాట్లు చేయడం, పిల్లలకి ఇడ్లీ దోశలో క్యారెట్ తురిమేసి వేయడము, లేకపోతే పాలకూర గుజ్జు కలిపి చపాతీ పిండి, దోశ పిండి, ఇడ్లీ పిండిలో వేయడము, ఇలాంటివి చేయడం వలన మనకి పిల్లల్లో కూడా ఆహారంలో మంచి అలవాట్లు నేర్చుకుంటారు. అలాగే కొన్ని రకాల గింజల్లోనూ అంటే ఫ్లాక్స్ సీడ్స్ కానీ, చియా సీడ్స్ కానీ, తర్వాత నైగర్ సీడ్స్ ఆర్ గడ్డి నువ్వులు కానీ, వెర్రి నువ్వులు అంటారు. సో వీటిల్లో కూడా మంచి ఫైబర్ లభిస్తుంది అనమాట. వీటిని పౌడర్ చేసి కర్రీ సాంబార్స్లో వేయడం కానీ, చట్నీలో వేయడం కానీ, మజ్జిగలో పెరుగులో వేయడం కానీ, లేకపోతే కూరల్లో వాడుకోవడం, ఇలాంటివి చేయొచ్చు అనమాట. వీటి వలన మనకు ఇంతకుముందు చెప్పినట్టు చాలా బెనిఫిట్స్ లభిస్తాయి. సో ఫైబర్ ఉండడం వలన మనకి ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ఫైబర్తో పాటు మనం సరిపోయేంత వాటర్ తీసుకోవాలి. మినిమం 2-2.5 లీటర్స్ ఆఫ్ వాటర్ టు 3-3.5 లీటర్స్ వాటర్ ఉండేలాగా చూసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. సో ఫైబర్ ఎక్కువగా సప్లిమెంట్స్ తీసుకోవడం చూస్తుంటాం మనము, లేకపోతే సిరప్స్ తాగడం చూస్తుంటాం. సో దాని బదులు మనం న్యాచురల్గా తీసుకునే ఆహారంలో మనము ఇలాంటివి ఇన్కార్పొరేట్ చేసుకుంటే కనుక మనకు మంచి ఫైబర్ అనేది శరీరానికి లభిస్తుంది. ఎన్నో రకాల బెనిఫిట్స్ అనేది ఫైబర్తో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆహారంలో ఫైబర్ ఉండేలాగా చూసుకోవాలి. ఫైబర్ లేని ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా బిస్కెట్స్, బ్రెడ్, డోనట్స్, పిజ్జా, బర్గర్, నూడిల్స్, మంచూరియా ఇలాంటి వాటిలో మనకు ఫైబర్ ఉండదు కదా. ఇంకా వీటితో మనకి రకరకాల ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం న్యాచురల్గా, ట్రెడిషనల్గా మనం తీసుకునే ఆహారంలో సమృద్ధిగా మనకి ఫైబర్ లభిస్తుంది. వీటిని కంటిన్యూ చేసుకోవచ్చు. నమస్తే.